సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం రామారం గొల్లపల్లి ఉదయపూర్ గ్రామాలలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ 2000 పింఛన్ ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతితో గుంజుకుంటున్నారని అన్నారు. మహిళలు అసెంబ్లీకి పార్లమెంటుకు రావాలని 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అన్నారు. కేసీఆర్ హయాంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటర్లకు వినతి చేశారు. మా వాళ్ళంతా మంకురు పట్టు పడతారు, మొండి పట్టు పడతారు, ఒకటేది కోటేస్తారు. మా అక్క చెల్లెళ్ళు అన్ని కూడా సమస్యలు అక్కడ జరిగిన నా దృష్టికి తీసుకొచ్చారు. అలా 2 సమస్యలు ముఖ్యంగా మా చెల్లెళ్ళు అడిగారు. ఒకటి, మా ఊరికి బస్సు వస్తలేదు, మా ఊరు రోడ్డు మంచి కావాలనేటువంటి సమస్య గురించి చాలా మంది అక్క చెల్లెళ్ళు చేసిండ్రు. కాలేజీకి పోయేటువంటి ఆడపిల్లలు కాలేజీకి పోవడానికి బస్సు వస్తలేదు అని అడిగింది. ఈ 2 సమస్యల్ని కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పరిష్కరించడానికి ప్రయత్నించినాను. నియోజకవర్గంలో అన్నిటికంటే ఎక్కువ ఖరాబ్ ఉన్న రోడ్ ఏంటంటే అది గుర్రాల సొప్ప నుంచి గొల్లపల్లి రామారం నుంచి పోతున్న ఈ రోడ్డు తప్ప దాదాపు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా 2,80,00,000 రూపాయలతోటి ఈ రోడ్డును మంజూరు చేసినాం, టెండర్ పిలిచినాం, కాంట్రాక్టర్ కి ఇచ్చినాం. అయితే మన దురదృష్టం ఏంటంటే ఆ కాంట్రాక్టర్ కొంచెం మోరదపోడు ఉన్నాడు. చంద్రశేఖర్ రావు చుట్టమట నన్ను ఏం చేయడం జర మెల్లగా రోడ్ చేస్తున్నాడు. వాళ్ళతో 2 సార్లు వెళ్ళి పెట్టుకున్నాను నేను. అది వారి జరంతా రోడ్ రిపేర్ చేస్తే మా ఆడపిల్లలకి బస్సు వస్తుంది అని చెప్పి గట్టి కొట్లాడినాం. గజ్వేల్లో ఉంటాడు లక్ష్మీకాంతారావు సార్ ఆయన పెద్ద ఆయన మాజీ జడ్పీ చైర్మన్ ఉండే, ఆయన కొడుకు వచ్చింది కాంట్రాక్ట్. మనం ఎంత చెప్పినా బాగా డబ్బున్న ఆయన చెప్తే వింటలేడు. అధికారులతో చెప్పి నోటీస్ ఇప్పించినాం. ఎలక్షన్ల వరకు రోడ్ సాఫ్ అవుతుంది, బస్సు కూడా ఇంకా 40 రోజులు ఉంది. మొన్న రామారంకి పెద్దమ్మ గుడికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆడపిల్లలందరూ కూడా అన్న మేము చేగుంట పోవాలన్నా గజ్వేల్ పోవాలన్నా మా కాలేజీ కష్టం అవుతుంది అని చెప్తే అప్పటికప్పుడే గజ్వేల్ డిపో మేనేజర్ తోటి మాట్లాడి మీ దగ్గరికి బస్సు వచ్చేందుకు ఒప్పించినాను. అది 2 పూటలు వస్తలేదు, ఒకటేసారి వస్తుందని ఆడపిల్లలు చెప్పిండ్రు. ఖచ్చితంగా బస్సు 2 పూటలు వచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తారు.